రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి నారాయణ శనివారం కాకినాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం గోదావరి కళాక్షేత్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చేసరికి ఖాళీ ఖజానా అప్పగించిందని ఆరోపించారు. అయినప్పటికీ కేంద్రంతో మాట్లాడి నిధుల ద్వారా అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కాకినాడ, రాజమండ్రి సంస్థలతో పాటు మిగిలిన పురపాలక సంఘాలకు జూన్లో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. 25 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త గత ప్రభుత్వంలో పేరుకుపోయిందన్నారు. దానిని విద్యుత్ తయారీ కేంద్రాలుగా మార్చుతున్నట్లు తెలిపారు. జలజీవన్ మిషన్ నిధులు కూడా వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానితో మాట్లాడి ఈ పథకాన్ని మరో 3 ఏళ్లు పొడిగించారని అన్నారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటే వారు ఒకటే చెప్తారు, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మహిళలు ముందుకు రావాలి, మహిళలు మగవారితో సమానంగా ఉద్యోగాలు చేయటంలో కానీ, వ్యాపారాలు చేయటంలో కానీ, రాజకీయం కానీ ముందుండాలని వారు ఎప్పుడు కోరుకుంటుంటారు. ఆ ఉద్దేశంతోనే యాక్చువల్గా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు నుంచి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ మీకు అందరికీ తెలిసిందే, ఆస్తిలో హక్కు కలిగించింది ఆడబిడ్డలకి తెలుగుదేశం పార్టీ. అంతకుముందు తల్లిదండ్రుల ఆస్తి ఓన్లీ కుమారులకే ఉండేది, కానీ సమాన హక్కు కల్పించింది తెలుగుదేశం పార్టీ. అలా ఆడబిడ్డల్ని ఆదుకుంటుండేది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా లోకల్ బాడీస్ లో రిజర్వేషన్స్ తీసుకొచ్చారు. ఈరోజు ఎంతో మంది కౌన్సిలర్స్, చైర్పర్సన్స్, మేయర్లు, సర్పంచ్లు ఉన్నారంటే కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా విద్యా వ్యవస్థలో రిజర్వేషన్స్ తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. అందుకని ఈరోజు ఎక్కడ మెడికల్ కళాశాలలో తీసుకున్నా మెడికల్ కళాశాలలో బాయ్స్ కంటే గర్ల్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు బాయ్స్ కంటే గర్ల్స్ ఎక్కువ మంది ఉండే కారణం ఏంటంటే ఆ రిజర్వేషన్ ఇవ్వబట్టే, ఇలాంటి ఉండేది కాదు. అదేవిధంగా మీ అందరూ తెలియాల్సిన విషయం, 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మహిళలు, డ్వాక్రా మహిళలు కానీ, మెఫ్మా మహిళలు కానీ కేవలం చిన్న చిన్న పనులు చేయటం కాదు, అంటే బొమ్మలు తయారు చేయటం, చీరల్ని నేయటం, లేదా ఏదైనా ఫుడ్ తయారు చేయటం, ఇలాంటివి కాదు, వాళ్ళని కూడా వ్యాపారస్తులు చేయాలని ఈ రాష్ట్రంలో ఇసుక రీచ్లు వాళ్ళకి ఇచ్చారు బాధ్యత. ముఖ్యమంత్రి గారు డ్వాక్రా, మెఫ్మా మహిళలకి ఇసుక రీచ్లు ఇచ్చేశారు. దాంట్లో వచ్చే ఆదాయం 25% వాళ్ళకని ఇవ్వటం జరిగింది. కొంతకాలం చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల అది సరిగా చేయలేక దాన్ని ఆపటం జరిగింది.